అక్షరాభ్యాసం, ఇక్కడ బీజాక్షరాలు. నాలుగుపై బీజాక్షరాలు రాయటమే వివాదానికి కారణమైంది. బ్రేకింగ్ న్యూస్. అర్చకుల పోరాటమే ఫలించింది. నిర్మల్ జిల్లా బాసరలో వివాదం సద్దుమణిగింది. అర్చకుల పోరాటం ఫలించి వేదభారతిలో బీజాక్షర కార్యక్రమం ఆగిపోయింది. వరుస వివాదాలతో వేదభారతి 18 మందితో కలిసి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసింది. అయితే కార్యవర్గ నిర్ణయంతో వెనక్కి తగ్గారు నిర్వాహకులు. వేదభారతిలో వేదమే నేర్పుతామని విద్యానందగిరి హామీ ఇచ్చారు. బాసరలో బీజాక్షర కార్యక్రమం రద్దు చేసినట్లుగా వెల్లడించారు. ఘాటు దగ్గర మృత్యుంజయ యాగం, శాంతి పూజలకి స్వస్తి పలికారు. గంగాహారతి మాత్రం గోదావరి ఘాట్ దగ్గర యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. వేదభారతి వేద పాఠశాల కొన్నేళ్లుగా బాసరలో పిల్లలకి వేద పాఠాలు నేర్పిస్తోంది. అయితే 2009 నుంచి ఈ పాఠశాలలో నాలుకపై బీజాక్షరాల పేరుతో పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. బాసరకొచ్చే భక్తులు అటు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినా ఇక్కడ బీజాక్షరాలు కూడా రాయించుకుంటున్నారు. అయితే ఆ సమయంలో కొందరే వేద పాఠశాలకు వచ్చినా క్రమంగా బీజాక్షరాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాఠశాలకు క్యూ కట్టే వారి సంఖ్య పెరిగింది. దీంతో సరస్వతి అమ్మవారి ఆలయ పెద్దలు ఈ బీజాక్షరాల విషయాన్ని ఖండించారు. వేద పాఠశాలలో ఎలాంటి శాస్త్రోక్తమైన అభ్యాసం లేకపోగా విపరీత పోకడికి దారితీశాయని మండిపడ్డారు. కొత్త కార్యవర్గ ఏర్పాటుతో బాసరలో వివాదం సద్దుమణిగింది. వేద భారతిలో బీజాక్షర కార్యక్రమం ఆగిపోయింది.